కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. నువ్వేందన్నా వాంతో నిలబడి మాట్లాడతావు? కూర్చో. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడోయి కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది శూన్యారా. 600 గడపలు ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? నా పేరు హర్షత్. నా దగ్గర లేనిది లేదంటుంటారు, కానీ నాకు కావాల్సింది ఇంకేదో ఉంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతానుకున్నారా? వీడిని వాడిని స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. చూడటానికి అలా అనిపించుంటాను, కానీ ఊరు కొట్టేస్తాను నీకు. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి కూడా వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. రాజులకు రాజో నా రాజో, సుబ్బి రాజు వాసనకే సంపంగి పువ్వు. వీడు 6 అడుగుల బుల్లెట్టు. ఏం పని చేస్తున్నాడు? నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా, ఏదైనా సీక్రెట్ అసైన్మెంటా లేదా ఇన్వెస్టిగేషన్?